జై బజరంగ్ వాళ్ళందరికీ. మీకు మజిల్ మెమరీ అంటే ఏంటో తెలుసా? మీ మజిల్ మెమరీ అంటే ఏంటో తెలియకపోతే ఈ రీల్‌ని ఎండ్ వరకు చూసి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఈ అకౌంట్‌ని ఫాలో అయ్యి అండ్ ఎందుకంటే ఎట్లాంటి కంటెంట్ నేను ఫ్యూచర్‌లో చాలా తీసుకురాబోతున్నాను. అసలు మజిల్ మెమరీ అనేది మన డైలీ లైఫ్‌లో ఎట్లా ఉపయోగపడుతుంది? అండ్ ఈ మజిల్ మెమరీ అసలు ఎక్కడ స్టోర్ అవుతుంది? అనే డౌట్ మీకైతే రావచ్చు ఫస్ట్. మజిల్ మెమరీ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే మన బ్రెయిన్‌లో ఉన్న సెరిబ్రమ్ ఇంకా మోటోసెప్టిక్స్ అనే పార్ట్‌లో అది స్టోర్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, అది మన డైలీ లైఫ్‌లో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం డైలీ చేసే చిన్న చిన్న విషయాలు లైక్ వాకింగ్, ఇంకా డ్రైవింగ్, ఇంకా నువ్వు చేసే టైపింగ్ ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో నీకు మజిల్ మెమరీ అవుతుంది. సో, అని మీకు చాలా డౌట్ రావచ్చు. అసలు ఫిట్‌నెస్‌కి ఇంకా మజిల్ మెమరీకి సంబంధం ఏంటి అని. అండ్ సంబంధం ఏంటంటే, మనం సపోజ్ ఎగ్జాంపుల్‌గా నువ్వు ఒక 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ చేసావు. 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ చేసిన తర్వాత నీకు ఒక 3 మంత్స్ బ్రేక్ తీసుకున్నావు. నువ్వు 3 మంత్స్ బ్రేక్ తీసుకున్నాక 4th మంత్ నువ్వు జిమ్‌కెళ్ళి సేమ్ వెయిట్ ఎత్తగలుగుతావా? అండ్ ఎత్తగలిగితే అది నీ మజిల్ మెమరీ అనేది యాక్టివేట్ అయినట్టు. సో, నెక్స్ట్ వీడియోలో అసలు మజిల్ మెమరీ జిమ్‌లో ఎట్లా ఉపయోగపడుతుంది? నీ ఫిట్‌నెస్‌లో ఎట్లా ఉపయోగపడుతుంది? అండ్ ఆ మజిల్ మెమరీ పెంచుకోవడానికి ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ మీకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే పార్ట్ 2 అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఫాలో బటన్ అయితే కన్ఫర్మ్ కొట్టండి. అండ్ ఎందుకంటే చాలా మంచి విషయం కాబట్టి అండ్ మీతో పాటు చాలామంది తెలిస్తే మన పేజ్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతది. సో, లెట్ అస్ గ్రో టుగెదర్.